చాలా అభివృద్ధి చేశాడు. వరదాపురం మైన్ ఎత్తేసాడు, మొగళ్ళూరు ఎత్తేసాడు, మరుపూరు ఎత్తేసాడు, ముదిగేడు ఎత్తేసాడు, ఇరువూరులో ఇసుక ఎత్తేసాడు. ఈడంతా కేజీఎఫ్ 4, KGF 5, KGF 3, కాకాని గోల్డ్ ఫీల్డ్స్ అంతా లేపేశాడు. అన్ని అడుగుల లోతు ఎవరు తవ్వగలరు? మొత్తం తిప్పలు లేపేశాడు. ప్రభగిరి పట్నం కొండ లేపాడు. ఆయన కూడా చాలా అభివృద్ధి చేశాడు. చిట్టేపల్లి తిప్ప లేపాడు. భూముల కుంభకోణంలో స్వాతిముత్యాన్ని ఇంటికి పంపించాడు. 4 ఏళ్ళు అయిపోయింది. ఈయన పుణ్యవాన్ అనే ఆమె తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది. 5 మంది జైళ్ళకి పోయినారు. ఎవరు చేయగలరు? అందుకే ఆయన చెప్తున్నాడు, స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు? ఎవరు నీతో పాటు ఎవరు చేయలేకపోయినారు. నువ్వు గ్రేట్. 2 కాదు, అసలు ఎన్నింతలో ఈ దోపిడీలో నీతో ఎవరు పోటీ పడలేరు. ఇవన్నీ నువ్వు చేసావు. అందుకని ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, పొద్దులకూరు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా, వాళ్ళ నాయన సమితి ప్రెసిడెంట్గా, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రులు ఇంట్లో మనుషులుగా ఏం చేసేవచ్చు? ఏం లేదు. దోపిడీ దోపిడీ దోపిడీ. దానికి తిరుగుబాటు జనం కట్టలు తెంచుకొని నువ్వు చేసిన అరాచకాలకి ప్రజలు సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారు. నీ డబ్బు, నువ్వు, నీ అహంకారం, నీ పోలీసు, నీ మదం ఎవరిని ఆపలేదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు అది చంపేసేదానికి ప్రయత్నం చేశారు. ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆడ బాబు గారిని కూటమిని ఆడ కూర్చోబెడతారు అధికారంలో. ఇక్కడ నన్ను వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు.